ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటి? నిర్జల ఏకాదశి నాడు పాటించవలసినటువంటి నియమాలు ఏంటో తెలియజేస్తారా? ఏకాదశి అంటే 11 అని అర్థం అమ్మా. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఈ 11ంటిని ఆ స్వామి చరణాల దగ్గర ఉంచి ఆయన నామాన్ని కీర్తిస్తూ ఇంద్రియముల వ్యాపారములనన్నింటినీ ఆపివేసే అద్భుతమైన ముహూర్తమే ఏకాదశి ముహూర్తం. అందుకే కేవలము ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటమే కాదు, ఇతర ఇంద్రియముల యొక్క ఆహారం, చెవికి శబ్దం ఆహారం, కంటికి దృశ్యం ఆహారం, నోటికి ఆహారం తీసుకునేటువంటి పదార్థం, మాట్లాడటం కూడా మనం నాలుకతో చేసే పని, ముక్కుకు వాసన, శరీరానికి స్పర్శ. ఇలా ఈ ఇంద్రియాలన్నీ కూడా లౌకికమైనటువంటి భోగంలో మునిగిపోతూ వాటి పట్ల ప్రేరితమై వాటిని ఆస్వాదించేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి అన్నీ భగవదర్పితం చేస్తూ కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని జూచు చుట్కులు చుట్కులు, శేషశాయికి మొక్కు శిరము శిరము, విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరిద విలిన మనము మనము, భగవంతు వలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఇలా అన్ని ఇంద్రియాలను ఆయనకు సమర్పించి ఉపవాసము, ఆయన దగ్గర నివసించటమే ఏకాదశి వ్రతం యొక్క ఆంతర్యం. అందుకే వరాహపురాణం ఒక మాట చెప్తుంది, స్వామి పుష్కరిణీం స్నానం సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని. స్వామి పుష్కరిణిలో స్నానం చేయటము, గురువు యొక్క పాదములను సేవిస్తూ ఆయన పదములను జీవితానికి అన్వయించుకుంటూ జీవితాన్ని గడపటము, ఏకాదశి వ్రతం చేయటం చాలా కష్టము అని. ఇలా అద్భుతమైన ఏకాదశి మాహత్యాన్ని ప్రతి వాంగ్మయంలో కూడా తెలియజేయటం జరిగింది. ఇక నిర్జల ఏకాదశి అంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులలో నీవు ఉపవాసం ఉండి ఈ విధమైనటువంటి విధి విధానాన్ని ఆచరించలేకపోతే నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తీసుకోకుండా నీవు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే 24 ఏకాదశుల ఫలితాన్ని నీకు చేస్తాడు భగవంతుడు. ఈ విషయాన్ని వ్యాసుడు భీమసేనుడికి చెప్పాడు. భీముడు వెళ్ళి వ్యాసుడిని ప్రశ్నిస్తాడు. ప్రతి ఏకాదశికి ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, ద్రౌపది అందరూ ఉపవాసం ఉంటున్నారు, కానీ నేను ఉండలేకపోతున్నాను. ఎలా? ఏదైనా సరే తరుణోపాయం ఉన్నదా అని ప్రశ్నిస్తే, నువ్వు 24 ఏకాదశులు ఉండలేకపోతే కనీసం ఈ జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నట్టయితే అన్ని రోజులు సంవత్సరంలో ఉన్న మిగతా అన్ని ఏకాదశులలో ఏకాదశి ఉపవాసం చేసిన వ్రత ఫలితం నీకు అందుతుంది అని తెలియజేయటం జరిగింది. అందుకే దీన్ని పాండవ ఏకాదశి, భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏదేమైనా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, నిర్జల ఏకాదశి ఎందుకు కష్టము, ఎందుకని ఈరోజు ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్నది అంటే, మిగతా ఏకాదశులలో ఆహారాన్ని స్వీకరించకుండా నీరు తాగవచ్చు, ఏదో ఫలముల యొక్క జ్యూస్ తాగవచ్చు, కానీ నిర్జల ఏకాదశి నాడు నీటి బొట్టును కూడా ముట్టుకోకూడదు. కాబట్టి నీరు కూడా లేకుండా రోజంతా ఈ విధమైన వ్రతాన్ని గడపి ద్వాదశి నాడు పారణకు ముందరే భోజనం చేస్తే ఈ వ్రత ఫలితం పూర్తిగా నీకు సిద్ధిస్తుంది. అదే నిర్జల ఏకాదశి యొక్క మాహాత్యం. కనుక దశమి రాత్రే నిరాహారంగా ఉంటూ 36 గంటల పాటు ఉపవసించి ద్వాదశి నాడు పారణ సమయం ముగియక ముందే నువ్వు
ఆహారాన్ని స్వీకరించగలిగితే ఈ 36 గంటల్లో నీళ్లు కూడా నీళ్లు కూడా తీసుకో. అది దీని యొక్క వ్రతం. 36 గంటలు కష్టం అనుకుంటే ఏకాదశి సూర్యోదయం నుంచి ద్వాదశి సూర్యోదయం దాకా ఒక రోజుల్లో, అది కూడా కష్టం అనుకుంటే ఏకాదశి సూర్యోదయం నుంచి కొంతమంది సూర్యాస్తమయం దాకా ఉపవాసం అండి, ఆ తర్వాత భోజనం చేస్తారు. శాస్త్రం చెప్పింది అయితే 36 గంటలు ఉంటే పూర్తి ఫలితం దక్కుతుంది. ఆ విధంగా ఏకాదశి ఉపవాసం చేసే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ముక్తిని, పుణ్యాన్ని అన్నింటినీ ఏకకాలంలో మూట కట్టుకునే ప్రయత్నం చేద్దాం.